అప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వం చేసింది. చేసిన తర్వాత ఇది చేసినాక ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అంటే బేసిక్గా ఈ యాన్యుటీ అంటే ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఎన్ ఈఎంఐ. ఇప్పుడు మనం ఒక ఫోనో, కారో, టీవీయో, రెఫ్రిజిరేటరో ఏదన్నా ఒక ఈఎంఐలో మనం కొనుక్కుంటే కొంత డౌన్ పేమెంట్ కడతాము, మంత్లీ ఇంత కడుతూ వస్తూ ఉంటాము. సో అది యాన్యుటీ మీద అలాంటి ఒక ఆలోచన చేశారు, అది అనుకున్నాము. కానీ ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి అలా మనం కట్టడమే. సో ఇది కాదు, మనం నాబార్డ్తో లోన్ తీసుకొని టైఅప్ చేద్దాము, కాలేజెస్ని సిఎస్ఎస్ ఫండ్స్లో తీసుకొచ్చేసి మనం టైఅప్ చేద్దామని చెప్పి ఈ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా నాబార్డ్కి, నేను గతంలో నా ప్రెస్ మీట్లో చెప్పాను, ఏ కాలేజ్కి ప్రతి కాలేజ్కి సంబంధించి 500 కోట్లు ఆ కాలేజ్కి సంబంధించినటువంటి ఏ విధంగా మేము ఫండ్స్ టైఅప్ చేశామనేది మేము క్లారిటీగా కూడా గతంలో కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి మేము అలాంటి పీపీపీపీ ఆలోచన అయితే మేము చేయలేదు. మేము యాన్యుటీ గురించి ఆలోచించాము, కానీ మాకు ఇదే కరెక్ట్గా ఉందని చెప్పి ఈ పద్ధతిలో మేము చాలా